నమస్తే అందరు మంచిగున్నారా? ఇయ్యాల కూడా మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ జనాల అమరదీపం తీన్మార్ వార్తల పాదాభివందనం. తీరుమారిన గవర్నర్ సారు ప్రసంగం అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క. రాత్రికి రాత్రి ఏల్చిన అడ్డుగోడ సచివాలయంలో విభజన రేఖ. స్ట్రాబెర్రీలను సాగు చేద్దామంటున్న ఎగుస మంత్రి జపాన్కు రావాలని రైతులకు పిలుపు. హిందీని రుద్దుతున్న మోడీ సర్కారు జయమ్మ గుస్సాకు బేజారు. దమ్ము కొట్టాలంటే జేబులకు దమ్ముండాలే, సిగరెట్ తాగేటోళ్లకు సర్కారు బాదుడు. మనం వలస పాలనకెళ్ళి బయట పడ్డాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాం, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. తెచ్చిది ఎవరైనా ఇచ్చింది ఇంకెవరైనా. వచ్చిన తెలంగాణ కోసం ఎన్నడో కలలు కన్న ఒక మహా మనిషి ఉన్నాడు. ఆయనను మనం తప్పకుండా యాద్ చేసుకోవాలి. ప్రతి తెలంగాణ బిడ్డ ఆయనను తలుసుకోవాలి. భారతదేశానికి గాంధీ తాత ఎట్లనో మన తెలంగాణకు జయశంకర్ సార్ అట్లా. ఆయన లేకుంటే తెలంగాణ లడాయే లేకుంటుండే. 15 ఏళ్ళున్నప్పటి సందే తెలంగాణ నోట్లే మన్ను పోస్తున్నారని లొల్లి పెట్టిండు. నా తెలంగాణ నాకు కావాలని అందరికంటే ముందుగాల కొట్లాడింది ఈసారే. కేసీఆర్ సార్కు దగ్గరుండి ఉద్యమం ఎట్లా చేయాలనో నేర్పించిండు. ఓ దిక్కు పోరగాళ్ళకు చదువు చెప్పుకుంటేనే సమరశంఖం ఊదిండు. కూడుకు గుడ్డకు అంగలారుస్తున్న తెలంగాణ పల్లెల కన్నీళ్లు దుడిచిండు. తెలంగాణ కోసం ఆయన చెయ్యని పని లేదు, చేపియని కథ లేదు. ఆయన పేరు లేకుండా తెలంగాణ ఉద్యమం అని రాసుడు ముచ్చటనే ఉండది. తిట్టకుంటనే మాటలు మాట్లాడి చెమటలు పట్టించేతోడు. మోసపోతున్న తెలంగాణను గోసపడకుండా చేస్తందుకు జీవితం అంతా దారపోసిండు. తెలంగాణ మీద ఎల్తురు ఎలిగిచ్చి సారు చీకట్లకు పోయిండు. ఇయ్యాలటికి సరిగ్గా 3 ఏళ్ళైంది జయశంకర్ సార్ స్వర్గానికి పోయి. అందుకే మన తెలంగాణ జాతి పితను మనం యాద్ చేసుకుంటున్నాం. ఆయన రుణం తీర్చుకునే తందుకు తెలంగాణ జనం ఏం చేసినా తక్కువనే. సార్ ఫోటో పెట్టుకొని దండం పెట్టుకున్నాడు తప్ప. అందుకే ఇవాళ తెలంగాణ పల్లెలన్నీ సారుకు సాష్టాంగ నమస్కారం చేసినాయి. మా ఇండ్లల్లో ఎలుగు కోసం నువ్వు మంటవైన వాని కళ్ళల్లో నీళ్లు తీసినాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా ఇవాళ సార్ను గుండెల నిండా యాద్ చేసుకున్నాడు. కడుపు నిండా దండం పెట్టిండు. ముగ్గురమే దయాలు కూర్చున్నట్టు జయశంకర్, నేను విద్యాసాగరరావు గారు. ఏం జరుగుతుంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఒక్కొక్క రోజు రాత్రి 2 కూడా అయింది మాకు. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా బతకాలి. ఇక ఆయన నమ్ముకున్న సిద్ధాంతం అది. దాంట్లోనే తెలంగాణ సమాజం యొక్క సౌఖ్యాన్ని, అభివృద్ధిని బాగా దర్శించినటువంటి వ్యక్తి విజనరీ ప్రొఫెసర్ జయశంకర్. జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఈ తెలంగాణ ఎట్లుండాలి అంటే అణగారిన వర్గాలోళ్ళు అందరి లెక్క తలకాయ మీదికెత్తి బతకాలే, గసొంటి దినం రావాలే నా తెలంగాణలని అంటుండేనట సారు. ముందుగాల తెలంగాణనైతే రాని వెనకసీరు ఎట్లన్నా చేసుకోవచ్చు అని అనేదట. అన్ని ఒకటే పారంటే ఆగమైతమేమో అని ఒక్కొక్క మెట్టు ఎక్కిపించిండు ఉద్యమాన్ని. అందుకే గిసొంటి మహాత్ముని పేరు మీద ఒక కొత్త జిల్లా పెడతా అంటున్నది మన సర్కారు. ఆయన పేరు మీద పార్కులు, పాఠాలు, ఆయన జీవితం అంతా పబ్లిక్కు తెలియజేస్తట్టు చేస్తారట. గాంధీ తాతను జయశంకర్ సార్ను ఇద్దరిని తక్కెట్లేసి జోకితే సరి సమానం కొడతారు. గంత గొప్ప మనిషి. అసొంటి మనిషికి మనం కూడా దండం పెట్టాలి కదా. జయశంకర్ సారు, నువ్వు ఏ లోకంలో ఉన్నా సరే నీకు తీన్మార్ వార్తలు పాదాభివందనం చేస్తున్నా సారు. నువ్వు కోరుకున్న పని కోసం కష్టపడతాం సార్ ఎప్పటికీ. తెలంగాణ గడప గడప తొంగి చూసిందో జయశంకర్ సారేడని, తొంగి చూసిందో జయశంకర్ సారేడని. కడుపు నిండా మాట్లాడే కొడుకు ఎడందో తెలంగాణ మా గడప గడప కొడుకు ఎడందో తెలంగాణ మా గడప గడప. తెలంగాణ కావాలని తెలంగాణ రాష్ట్రమని, తెలంగాణ కోసమని పుట్టినట్టుండో జయశంకర్ సారు. పేరు పెట్టినట్టుండే జయశంకరు మా సారు. తెలంగాణ గడప గడప తొంగి చూసిందో జయశంకర్ సారేడని, తొంగి చూసిందో జయశంకర్ సారేడని. నరసింహన్ సార్ అంటే నరసింహన్ సారే పో. గదే 2 రాష్ట్రాలకున్న ఏకైక గవర్నరు. ఆ సారుకు ఉగ్ర రూపం, నవ్వు రూపం, సైలెన్స్ రూపం, సమైక్య రూపం, ఇట్లా రూపాలు ఉన్నాయనుకున్నా. ఇక మన అసెంబ్లీలో మాట్లాడిన కాడికెళ్ళి ఆయనకు తెలంగాణ రూపం కూడా ఉన్నదని మెదడులో ఫిక్స్ అయిపోయినా. కానీ ఏమైందో చూడురు ఇప్పుడు.
ఎంతమంది అయినా నాకు అర్థమవుతారు కానీ సార్నైతే నేను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నా. మీకేమన్నా అర్థమైతే నాకు చెప్పుర్రి. పల్లేరుగాయల మీద కూర్చున్నట్టే ఉంటది గవర్నర్ గిరి కొలువు అంటే. పేరుకే పెద్ద పెరుమాళ్ళు, పనితనం మాత్రం ఇలా చేతులు ఏముండదు. కారు మీద ఎర్రటి బుగ్గు ఉంటుంది కానీ సార్ బుర్రకు పెద్ద పని ఉండదు. అంతా సర్కార్ ఏం చెప్తే అదే చేయవలసి వస్తుంది. మొన్న మాట్లాడిన మాటలు ఇవాళ మాట్లాడిన మాటలు విన్నారా? ఇటు తెలంగాణకు అటు ఆంధ్రకు ఇద్దరికి ఈసారే గవర్నర్ కదా. మొన్న తెలంగాణ అసెంబ్లీ అయ్యేటప్పుడు ఆడిపోయి మాట్లాడిండు. 60 ఏళ్ల కళ నిజమైంది, ఎంతో మంది యువకులు బలిదానం చేసిండ్రు, వాళ్ళ త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆడ చెప్పిండు. ఈ రోజు చారిత్రకంగా ఒక శుభదినం. It is indeed a momentous occasion today as it marks the realization of the dreams of crores of Telanganites. ఈ మాటలింటే అయ్యో గవర్నర్ సార్కు తెలంగాణ అంటే ఎంత ప్రేమ, మనసులో గింత పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే అని అనిపిస్తున్నది కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడిండు, అది కూడా నుండి. The decision to bifurcate the United State of Andhra Pradesh, a deep sense of disappointment and a trail of bitter memories. Popular sentiments, aspirations and expectations of a large section of the populace remain unfulfilled. అర్థమైందా? ఏళ్ళకేళ్ల సంధి కలిసి ఉన్నోళ్ళు ఇడిపోవడం మంచిగా లేదు, ఎక్కువ మంది గుండె గాయమైంది, రాష్ట్రం ఇడిపోయి అని ఆడ చెప్తున్నాడు. ఈడనేమో తెలంగాణ పాట వాడిండు, ఆడనేమో ఆంధ్ర మాట చెప్పిండు. ఎక్కడిది అక్కడనే అన్నట్టు. అయితే ఈడ గవర్నర్ నరసింహన్ సార్ తప్పేం లేదు. ఎందుకంటే సార్ ఏం మాట్లాడన్నో ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రులే చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాలి గంతే. తెలంగాణ మీద ప్రేమ, ఆంధ్ర మీద కోపం ఉండదు, ఉన్నా గాని పనికి రాదు. అంటారు చూడు, రబ్బర్ స్టాంపు అని, గిదే అన్నట్టు. గవర్నర్ గిరి అంటే రబ్బర్ స్టాంపు నౌకర్ అన్నట్టు. ఎవలితో వాళ్ళకే, ఎవలి కుర్చీ ఆలదే. మీ సీఎం మీకు, మా సీఎం మాకు. మీ సీమాంధ్ర దిక్కు మీరు, మా తెలంగాణ దిక్కు మేము. ఇట్లా సచివాలయంలో నడిచింది కదా. కానీ అక్కడ ఉద్యోగులకి ఎవరో షాక్ ఇచ్చిరట. మరి ఎవరిచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, ఏంది కదా అడుచుకుందాం పరి. వచ్చినీ పాడుగాను రాత్రికి రాత్రే ఇనుప కంచె కట్టేసిండ్రు సచివాలయంలా. కురక నిన్న ఇంటికి పోయేటప్పుడు ఇట్లా లేకుండే కదా. ఏందిరో ఇది, తెల్లారే వరకల్లా కంచె కట్టినని అందులో పనిచేసేటోళ్ళే ముక్కు మీద వేలేసుకొని బీరిపోయినరట. ఈడ అసలు ముచ్చట ఏందంటే, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు ఇడిపోయినాయి కదా. ఎవరు ముఖ్యమంత్రి అలా కైండు, ఎవరు బంగ్లాలో అలా కైనాయి కాబట్టి ఎవరు దాంట్లోకి పోయి కీసులాడుకోకుండా ఎక్కడోళ్ళని అక్కడ పెట్టి కంచె కట్టినరట. అంటే ఆంధ్రోళ్ళు మన ఆఫీసులకు రావద్దు, మనము ఆంధ్రోళ్ళ ఆఫీసులకు పోవద్దు అన్నట్టు. మళ్ళా కంచెకాడ ఎవరున్నారు కావాలి, భారత్ పాకిస్తాన్ బార్డర్లో పనిచేస్తారు చూడు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు BSF గాళ్ళని పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు ఏ ఆందోళన ఏమన్నా అన్నమా, ఎవరు తెరమన్నా పోయినామా? మనది మనకైనాక కూడా పల్లెత్తు మాట అన్నామా పోని. ఇవాళ కంచెగట్టుడు ఎందుకు? కంచె లేకపోతే ఉరికిపోయి గుద్దుకుంటున్నారు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు. అన్నదమ్ములు లెక్క కలిసి ఉందామంటే అడ్డం పెడితే కంచె ఎట్లా? ఈ ముచ్చట జరిసే పక్కకు పెడితే అందులో పనిచేసే ఆఫీసర్లు ఎంత కోస పడుతున్నారు చూడు కంచె చేయంగా. చుట్టూ తిరిగిపో అని అంటే చాలా దూరం ఉంటుందని ఎట్లొంగిపోతున్నారో చూడుండ్రి ఆడోళ్ళు మగోళ్ళు. అయ్యో ఎంత కష్టం వచ్చింది తల్లి. సరే పెడితే పెట్టిండ్రు కంప ముందు జాగ్రత్తతో, కానీ రేపటి సార్ నీడంగా తొవ్వ బంద్ అవుతున్నదని ఒక్క మాట చెప్పేది ఉండే కదా. ఏంది ఇలా కష్టం? మరి మీ నడుమ పంచాయతీలు ఉన్నాయంటే ఇక గీమె చెప్తున్నది నుండి. అందరం ఫ్రెండ్లీగానే ఉన్నాము, ఎవరి మధ్య ఉద్యోగస్తుల మధ్య విభేదాలు అయితే ఏం లేవు. ఇది ఎవరికి తెలియని కూడా తెలియదు, ఇప్పుడు వచ్చిన తర్వాత మేము అందరం చూడటమే. కానీ అవలో ముద్దుగానే ఉన్నది సర్కారు వాళ్ళ ముచ్చట. మంచిగా కూడున్న వాళ్ళ నడుమ పంచాయతీ పెట్టిరు కదా. కొన్ని రోజుల తర్వాత మన తెలంగాణ ఎట్లుంటది? బంగారు తెలంగాణ లెక్క కనబడుతుందని మీ దాంట్లో కొందరు అనుకుంటారు కదా. అట్లా కనిపించాలే కూడా. సరే కానీ బంగారు తునక కావడానికి ముందే మన తెలంగాణ స్ట్రాబెర్రీ తెలంగాణ కాబోతుంది. అవును, స్ట్రాబెర్రీ తెలంగాణే. అసలు ఈ స్ట్రాబెర్రీ ఏంది, మన తెలంగాణతోని కలుసుడేంది? ఈ అనుమానాలతోని మీ బుర్రలు గోక్కోకుర్రి. మే హూనా. స్ట్రాబెర్రీ పండ్లు తిన్నారా ఎవరన్నా?
తినే ఉంటారు కొంతమంది గాని మన తాన చాలా మందికి గా పేరు కూడా ఎరకలేకుండొచ్చు. ఎందుకంటే గవి మన దేశంలో వండే పంట కాదు, బయటి దేశాలలోనే ఎక్కువ వండిస్తారు. పుల్లగా తీయగుండి నోట్లేసుకోగానే కమ్మగుంటాయట గీ పండ్లు. గీ నడుమ మన తాన కూడా బాగానే గిరాకైతుందట. అవిటితోని మిఠాయిలు చాక్లెట్లు కూడా చేస్తారట. మరిగా స్ట్రాబెర్రీ పండ్ల ముచ్చట గిప్పుడెందుకు చెప్తున్నామా అనుకుంటుర్రా? ఎందుకంటే ఈ గిప్పటి సంధి మన తెలంగాణలో కూడా గా స్ట్రాబెర్రీ పంట వండియాలనని రైతులను పిలుస్తున్నాడు ఎగుసం మంత్రి శ్రీనివాస్ సారు. ఇక్కడ భూమి జాగలు, వాతావరణం గిట్ల అన్ని గా పండ్లు వండించేందుకు సరిగ్గా సరిపోతాయని సారు చెప్పుకొచ్చిండు. మరవి ఎట్లా వండియాలే ఏం కథ అంటే, ఎవలెవలుగా స్ట్రాబెర్రీ పండ్లు వండియాలని అనుకుంటుర్రో ముందుగాల వాళ్ళంతా సర్కారులకు దరఖాస్తు చేసుకోవాలన్నట. అట్లా చేసుకున్న వాళ్ళందరినీ జపాన్ దేశం తీసుకుపోయి ఆడ ట్రైనింగ్ ఇప్పిస్తారట సర్కారోళ్ళు. అగో గందుకే జపాన్ కెళ్ళి అక్కడి మనుషులను పిలిచి ఎట్టెట్లా చేస్తున్నారని అంతా అరుచుకున్నాడు. ఇక గీ పంట మంచిగానే గిట్టుబాటు అవుతది, యువ రైతులంతా ముందుకు రావాలని పిలుస్తున్నాడు పోషారం సారు. మరి సారు చెప్పినట్టు మన తాన కూడా కొత్త కొత్త పంటలు వండియాల్సిందే. లాభం లేని పంటలు వండిస్తే ఏమిటికి పత్తిత్తనాలో ఇంకోటో వేసి వానమొగులు చూసుకుంటా కూసునుడు కంటే గిసుంటి పండ్లో కూరగాయలో వండిస్తే నిమ్మలంగా ఉంటది కదా. మరిగా గీ కొత్త పంట పథకం ఎప్పుడు షురువు చేస్తున్నారన్న ముచ్చటనైతే ఇంకా తెలియదు. राम 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 राम। हम आपके हाई कौन? हम किसी से कम नहीं। मोदी दिल्ली में, बाबू एपी में, दिल वाले दुल्हनिया ले जाएंगे। अब्बा कैसा है हमारा हिंदी, मस्त है ना? ఈ హిందీ గోలేంద్ర నాయనో అనుకుంటురా? అనుకోకుర్రీ, ఇంకొన్ని రోజులైతే మీకు వార్తలు కూడా హిందీలోనే చెప్తా కావచ్చు. మోడీ సార్ దయ వల్ల. ఏంది సారుకు నా హిందీకి సంబంధం ఏంది అనుకుంటురా? జర దేకియే. మోడీ సారు కూర్చెక్కి 15 రోజులు దాటిందో లేదో ఇక లొల్లి ఎట్లా నడుస్తుందో. ఇటు నుంచి జయలలితమ్మ, అటు నుంచి కాశ్మీర్ ముఖ్యమంత్రి, ఇంట్లో కూసోనేమో చిదంబరం సారు. అబ్బబ్బా, ఇట్లా దేశం 4 దిక్కులకెళ్ళి ఆయన మీదనే పడుతురు ఇష్టం వచ్చినట్టు. అయినా వాళ్ళు అట్లా వడడానికి సార్ ఏం చేసిండని? మా అంటే ఇప్పటికెళ్ళి దేశమంతా హిందీ భాషే మారుమోగాలే అన్నాడు మొన్న. ట్విట్టర్, ఫేస్బుక్ లల్లా ఇంగ్లీష్ అన్నిటిదే బంద్ చేయురి, మొత్తం హిందీలనే రాసుకోరి అని చెప్పిండు. తెలుగోళ్లకు తమిళపోలకు హిందీ అర్థం కాకున్నా మంచిదే, నాకు అర్థమయ్యేటట్టు సర్కార్ ఉత్తర్వులు కూడా హిందీలనే ఇయ్యాలన్నాడు. గంతే. ఇగో ఇక్కడనే జయలలితమ్మకు కోపం వచ్చింది. దేశమంతా హిందీ వేస్తే మరి మా భాష ఎటు పోవాలే అన్నది ఆమెకు వచ్చిన అనుమానం. తిప్పి కొడితే 4 రాష్ట్రపోలు హిందీ మాట్లాడతారు, వాళ్ళ కోసం మేము మా భాషను ఎట్లా పని చేసుకుంటామని కయ్యానికి వచ్చినంత పని చేసింది. కొన్ని పార్టీలు కూడా ఆమె వెనుక నిలబడ్డారు. ఓష్ని హిందీ రాయేస్తే అది ఇంకేదో చేసేటట్టే ఉన్నదని మోడీ సారే ఇప్పటికీ కిందికి దిగిండు. నేను చెప్పింది వేరే లెక్క, మీరు ఇంకో తీరుగా అర్థం చేసుకున్నారు. హిందే ఉండాలంటే మొత్తం హిందీ అన్నట్టు కాదు, అందులో మీ భాషలు కూడా వస్తాయి. ఇప్పటికైనా ఇంగ్లీష్లో మీరేం రాసుకున్నా నేనేం ఫీల్ గాను తీయురి అన్నాడు. పాపం మన మీద మన భాషల మీద చాలా ప్రేమతోని హిందీని బలిమీకి రుద్దుదామని చూసి జయలలితమ్మ జయబట్టి ఆగిపోయిండు సారు. అయినా ఇప్పుడిప్పుడే కొత్త కాబట్టి ఆగిండు గాని ఇంకా 5 ఏళ్ల టైం ఉంది దేశాన్ని హిందీ దేశంగా చేసుకోవడానికి సార్కు. మంచి మోకా చూసుకొని మెదడులకు వచ్చిన ఈ అద్భుతమైన ఆలోచనను ఇయ్యాల కాకున్నా రేపన్నా అమలు చేసేటట్టే ఉన్నాడు. ఇట్లా ఎన్ని కాలేదు ఇప్పటిదాకా చెప్పురి. ఇంకా మోడీ మాట అంటే మాటే నాయే, ఒక్కసారి నోట్లకెళ్ళి వెళ్ళిందంటే తప్పుడు అనేదే ఉండదు. తెలుగు, తమిళం, మలయాళం ఇట్లా రాష్ట్ర భాషలను ముంచి తనకొచ్చిన హిందీనే దేశమంతా పెట్టే కార్యక్రమం అయితే అయిపోలేదు అనుకుంటున్నారు మోడీ అంటే పడనోళ్ళు. ఇల్లు కట్టుడంటే చిన్న ముచ్చట్నా? సిమెంట్ కొనడానికే ఉన్న ఆస్తులు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు. కిరాయి కన్నా ఉంటాం కానీ కట్టే ఎవ్వారమే పెట్టుకోదని ఇల్లు ఇప్పిన తర్వాతనే చాలా మంది కనిపిస్తుంది సిమెంట్ రేట్లు గట్ల గుండె పోట్లు తీసుకొస్తున్నాయి. ఈ నడుమ ఇయ్యాలున్న రేట్లు రేపు ఉంటలేవాయే. అసలు సిమెంట్ రేట్లు అట్లా ఎందుకు పెరుగుతున్నాయి? వెనుక నుండి ఎవరన్నా పెంచిపిస్తురా? అసలు తగ్గాలంటే ఏం చేయాలి? సందిట్లా సడేమియా అన్నట్టే వేస్తున్నారు సిమెంట్ కంపెనీలు. కేసీఆర్ సార్ ఏమంట డబల్ బెడ్రూమ్ ప్రకటన వేసిండో అప్పటి సంధి మెల్లగా సిమెంట్ రేట్లు పిటానం చేసుకుంటా 200 సిమెంట్ బస్తాను 300 దాటిచ్చిర్రు. మరి ఇట్లా వేస్తే ఎట్లనయా? సర్కారుకు పబ్లిక్ కు తక్లీఫ్ అవుతుంది. పేద బక్కోలు గిన్ని పైసలు ఏడా పెడతారు, జరంతా అగ్వ చేయుండ్రి అని తెలంగాణ సర్కారు చీఫ్ సెక్రటరీ రాజు శర్మ సారు మీటింగ్ పెట్టి అడిగిండట.
గురువారం నాడు మీటింగ్ పెడితే సిమెంట్ కంపెనీలోళ్ళు సగం మంది కూడా హాజరు కాలేదట. ఇక వచ్చిన వాళ్ళు కూడా అగో అట్లెట్లా వేస్తాం, ఇప్పుడున్న 300 సరిపోతలేదు, మాకు అంతా లాస్ అవుతుంది, 400 వేస్తామని ఉల్టా చెప్పేసిండ్రట. వాళ్ళు చెప్పిన ముచ్చటిని రాజీవ్ శర్మ సార్ కూడా నోరెళ్ళబెట్టిండట. ఇక అందరినీ పిలిచి మళ్ళొక్కసారి మాట్లాడదామని తోలిచ్చిండట. కానీ నమ్మినోనికి నామాలు పెట్టినట్టే వేస్తున్నారు సిమెంట్ కంపెనీలో. అయితే నీళ్ళిచ్చి, కరెంట్ ఇచ్చి, సున్నపు గన్నులు, రాళ్ల గన్నులు ఇట్లా అన్ని సౌలభ్యం చేసి పెడితే ఆఖరికొచ్చే వరకల్లా సర్కారోళ్ళకే చేయిస్తున్నారు. అంటే సిమెంట్ సంచి ఎంత కమ్మినా ఈలదే నడుస్తుంది అనుకుంటున్నారో ఏమో గాని సిమెంట్ కంపెనీలలో కూడా జరంత ఆలోచన వేసుకోవాలి. మరి ఆయంత కేసీఆర్ సార్కు కోపం వచ్చి విజిలెన్స్ వాళ్ళనో అధికారులను మీ మీదికి దోల్తే ఎట్లుంటది? నీళ్లు, కరెంటి, గనులు ఇట్లా అన్నిటి మీద ఒక కన్నేస్తే ఏమైతుంది? ఇవన్నీ జర ఆలోచన వేసుకొని రేట్లు అగ్వ చేస్తేనే మంచిగుంటదని పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. మరిగా కంపెనీలోలు సర్కారోలు ఏం మాట్లాడుకుంటారో, ఎట్లా ఫైస్లా వేస్తారో చూడాలే. అన్ని వ్యాపారాల కన్నా బాగా లాభాలు తీసుకొచ్చే వ్యాపారం ఏంటిది? పెట్టిన పెట్టుబడికి సంవత్సరంలోనే డబుల్ ట్రిపుల్ పైసలు రావాలంటే ఏం చేయాలి? కూసున్న జాగాలనే లేవకుండా మంచిగా సంపాదించాలంటే ఎట్లా? ఇట్లా ఆలోచన చేసేటోళ్ళు చాలా మందే ఉంటారు కానీ ఈ కాలంలో గసొంటి ఏడ దొరుకుతున్నాయి? ఏదైనా వ్యాపారం పెడదామంటే లాస్ వస్తుందేమో అని భయం చాలా మందికి ఉంటుంది. కానీ ఇగో వీళ్ళకు మాత్రం ఆ భయం అస్సలు లేదట. అన్ని వ్యాపారాల కన్నా మందు వ్యాపారమే మంచిగున్నట్టున్నది కథ చూస్తుంటే. గదే వైన్ షాపు వ్యాపారం. తాగేటోనికి సీజన్ అనేది ఏమన్నా ఉంటుందా పాడా? ఎప్పటికీ గిరాకేనాయే. అట్లా అని హోటళ్ళు, కూల్ డ్రింక్ షాపులు పెట్టుకున్నట్టు ఎవరు పడితే వాళ్ళు బ్రాండీ షాపులు పెట్టుకుంటే కుదరది. బ్రాండీ షాపు పెట్టాలంటే ఫస్ట్ 25,000తోని దరఖాస్తు వేసుకోవాలి. ఒక్కరికన్నా ఎక్కువ మంది వేసుకుంటే లక్కీ లాటరీ తీసి అందులో పేరెళ్ళినోళ్ళు షాపులు పెట్టుకోవచ్చు. ఇక లక్కీ లాటరీల పేరెళ్ళినోళ్ళు ఆ 25,000 సంగతి పుట్టి పుణ్యానికి మర్చిపోవాల్సిందే. ఇక లాటరీల పేరెళ్ళిన కిస్మత్ గల మనిషి హైదరాబాద్ లా షాపు పెట్టుకోవాలంటే సర్కారుకు 90 లక్షలు ఇవ్వాలి. ఊళ్ళల్లో పెట్టుకునేందుకు 35 లక్షలు. ఇక ఆ తర్వాత బ్రాండీ షాపుకు పెట్టుబడి, షాపు కిరాయిలు, అప్పుడప్పుడు పోలీసుల ఖర్చులు అన్ని షాప్ అయిననే చూసుకోవాలి. ఎంత లేదన్నా ఖర్చు మాత్రం కోట్లలోనే ఉంటది. మళ్ళా షాప్ కూడా పర్మనెంట్ కాదు, సంవత్సరం దాకానే నాయే. మరి పెట్టుబడే కోట్లలో అవుతుందని తెలుసు కదా. దరఖాస్తు వేసుకునేందుకు ఎట్లా నిలబడతారో చూడురి జనాలు. ఆఖరికి ఆడోళ్ళు కూడా లైన్లు కట్టిర్రు, మేం కూడా బ్రాండీ షాపులు పెడతామని. లాభం లేని పని అయితే ఎవ్వరు చెయ్యరు. మరి అసలు వాళ్ళకు సంవత్సరంలోనే లాభం ఎట్లొస్తుంది కావచ్చు? అది కూడా కోట్లల్లా. పైసలు పోతే పోని సంఘసేవ చేసినాం అన్నట్టు కాదాయే. కొంపలల్లా కొట్లాటలు ఉట్టించే పనాయే. ఆ అమ్మకాలల్లనే ఏదో ఉన్నది మతలబ్ అనిపిస్తుంది కదా మీకు కూడా. సిగరెట్ తాగేటోళ్ళు ఉన్నారా మితానా? చదువుకోనోడైనా కనిపిస్తాడు కానీ సిగరెట్ తాగనోళ్ళు కనిపిస్తారా ఈ నడుమ మనకు? కాలేజ్ పోరగాల కాడికెళ్ళి ముసలోళ్ళ దాకా చాలా మంది బుస్స పొగలు ఇడ్చేటోళ్ళే నాయే. అందులో ఏముందో ఏం పాడో గాని ఒకడు నోట్లకెళ్ళి పొగలు తీస్తే ఇంకొకరు ముక్కులకెళ్ళి తీస్తారు. ఇక ఇంకొందరు అయితే ఛాలెంజ్లు పెట్టుకుంటా చెవులకెళ్ళి కూడా పొగలు తీసేటోళ్ళు ఉన్నారు. సరే గాని ఈ సిగరెట్ తాగేటోళ్ళ కోసమే ఈ వార్త పట్టుకొచ్చినా అదేం రోగాలు వస్తాయి, క్యాన్సర్ వస్తాయి అనే వార్త కాదు, ఇంకో వార్త. అదేందో మీరే చూడుర్రి. సిగరెట్లు తాగేటోళ్ళ మీద సర్కార్కు మస్తు పానం కొట్టుకుంటుంది. అంటే ఎప్పటికెలో కొట్టుకుంటుంది గాని గీ నడుమ కొంచెం ఎక్కువ కొట్టుకుంటుంది అనుకోరాదుర్రి. సిగరెట్లు తాగి కయ్య దగ్గుకుంటా క్యాన్సర్ రోగాలు తెచ్చుకుంటుర్రని రంది కూడా పెట్టుకున్నారు సర్కారోళ్ళు. అందుకే సిగరెట్లు తాగేటోళ్ళ ఆరోగ్యాలు కాపాడేందుకు కంకణం అసుంటిదే కట్టుకున్నారు. ఏం చెయ్యాలే, ఎట్లా చేస్తే తాగుడు బంద్ చేస్తారు అని ఆలోచన చేసేసరికల్లా చివరికి ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చిందట వాళ్లకు. అదేందో తెలుసా? సిగరెట్ ధరను పెంచితే అయిపాయే, ఎవడు కొనడు ఎవడు తాగడనుకున్నారట. గంతే ఒక్క సిగరెట్ మీద 3.5 రూపాయలు పెంచుతుర్రట. ఇప్పుడు దేశంలో సిగరెట్ తాగేటోళ్ళంతా గీ 3.5కు భయపడిపోయి ఎవరు పాంటేల దగ్గరికే ఓరు. పోయినా సిగరెట్ల దిక్కు చూడరని వాళ్ళు అనుకుంటుర్రు. అబ్బా సుషిర్రా ఎట్లున్నదో ఐడియాలంటే గిట్ల రావాలే. గీ చిన్న ముక్క పోయిన సర్కారుకు తెలవక ఎంతమంది చచ్చిపోయారో కదా క్యాన్సర్తోని. లేకుంటే ఏందొల్లా ఏడాదికోసారి సిగరెట్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయాయే. 7 ఏండ్ల కిందట రూపాయి ఉన్న సిగరెట్ రేటు ఇప్పుడు 10 రూపాయల దాకా వచ్చాయి.
అయినా కొనేటోడు తగ్గుతుండా, తాగేటోడు తాగకుండా ఊకుంటుండా. ఇప్పుడు ఇంకో 3.5 పెంచితే ధూమపానమే లేని పెద్ద దేశం అవుతుందట మనది. అయినా జనాల మీద గంతగనం పానం కొట్టుకుంటుంటే అసలు సిగరెట్ తయారు చేసే కంపెనీలనే బంద్ చేపియచ్చు కదా. సిగరెట్లు ఎవడన్నా అమ్మితే జైల్లో నూక్తామనొచ్చు కదా. అట్లయితే చెయ్యరు, ఎందుకంటే ఆ కంపెనీలు కూడా సర్కార్ ఖజానాను నింపుతాయి కదా. అందుకే పైకి కమ్మని ముచ్చట్లు చెప్పుకుంటానే తెలవకుండా జేబులకి షిల్లు పెడుతున్నారని చెప్పుకుంటుండ్రు పొగరాయిళ్ళు, అది కూడా సిగరెట్ దాక్కుంటా. ఇప్పుడు మీకు హీరోని చూపిస్తా, ఆయనను చూస్తే మీరు పరేషాన్ అవుతారు, నోర్లు కూడా ఎల్లబెడతారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కూడా పనికిరారు అంటారు. ఆ నవయవ్వన హీరోని చూస్తారా? హీరో గారు చూస్తారంట. 50 ఏళ్ళు వస్తే చాలు కూసున్న కాడికే లేవాలంటే అమ్మమ్మమ్మ అని కీళ్లు పట్టుకుంటాం. వయసు పోరగాళ్ళు కూడా ఇంటి మెట్లు ఎక్కాలంటే గోడలు పట్టుకొని ఎక్కుతుంటారు. కానీ 97 ఏళ్ళల్లో పండు ముసలాయన తాడి చెట్టు ఎక్కంగా చూసిండ్రా? రాండ్రి ఉన్నాడు మన తాన్నే, నల్గొండ జిల్లా శాలిగౌరారం కాడ. ఇగో ఈడంగా కట్టె పట్టుకొని మోకు ముస్తాదు కట్టుకొని చేతుల లొట్టి పట్టుకొని వస్తున్నాడు చూడు, ఈయననే ఆ తాత. పేరు మల్లయ్య. 100 ఏళ్ళకు 3 ఏళ్ళే తక్కువ ఉన్నాడు. పొద్దుగాలనే లేచి పోరగాన్లు చేయలేని పనులన్నీ చేస్తున్నాడు. ఈ ఈడ్ల తాడి చెట్టు ఎక్కి కల్లోడ్చుడు అంటే చిన్న ముచ్చటనేనా? ముసలిపానం ఆయనతో ఇరగబడితే ఎట్లా అని ఎవ్వరు చెప్పినా కానీ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడట. ఒక్కొక్క తాడి చెట్టు చిన్నగానే ఉంటుందా, 2-3 తంబాలు ఎత్తుంటుంది. అసొంటి తాళ్ళు కూడా అలగ్గునెక్కుతున్నాడు. మీద గోలలు గీస్తున్నాడు, కళ్ళొంపుకొస్తున్నాడు. నోట్లే పనులు లేవు, ఒంట్లే కండలేదు, అయినా కాయ కష్టం మాత్రం చేస్తున్నాడు. ఈ వయసులో ఎందుకే తాత ఏ బిడ్డింటికి పోయినా ఇక్కడంత పెడుతుంది తినక? ఎందుకే నీకు ఈ కష్టం? 6 బిడ్డలు, ఒక బిడ్డ చచ్చిపోయింది, 5 బిడ్డలు ఉన్నారు. అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆస్తి లేదు. అట్లా ఉన్న బిడ్డలను అమ్మేసిన అయ్యా ఆ భక్తులు తీసుకుంటేనే ఇంత బతుకుతున్నా. అయ్యో పాపం. అవునా? 6 బిడ్డలు అయితే ఒక బిడ్డ చచ్చిపోయింది అటుల్లో. 5 పెళ్లిళ్ళు చేసి అత్తగారి ఇళ్ళకి పంపిండట. మొత్తం ఉన్న కాడికి భూమంతా అమ్మి బిడ్డలకే పెట్టిండట పాపం. మరి ఇప్పుడు బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, అందుకే బొత్తలెక్కి బతుకుతున్నా అంటున్నాడు. నిజంగా తాత నువ్వు చాలా గొప్ప మనిషివే. చిన్నప్పటి సంది కాయ కష్టాన్ని నమ్ముకున్నావు కాబట్టి నీకు కూడా ఒక శనార్థి పో. చప్పట్లు కొట్టుండ్రి మీరు కూడా, చూస్తారేంది గది. దేవుని మహిమో ఇంకేందో గాని ఏములవాడ రాజన తాన ఓ చిత్రం జరుగుతుందట. మామూలు చిత్రం కాదు. ఆ చిత్రాన్ని చూసి కొందరు దడుచుకుంటుర్రు, ఇంకొందరు మాత్రం పూజలు చేస్తుర్రు. మీరు కూడా చూడుర్రి జరంత రాజన తాన ఏం జరుగుతుందో. చూసిన అరులో ఏములవాడ రాజన్న గుళ్ళే పాములు తిరుగుతున్నాయట. ఏ బండ సొరికెలకెళ్ళి ఏ నాగుంబాం తొంగి చూస్తున్నదో తెలుస్తలేదట భక్తులకు. ఇప్పటికే 30 పాములు పట్టినరట అందులో, అయినా ఒడుస్తలేవట. ఇంకా ఏ సొరికెల పొంటి సాగున్నాయో ఏమో, అన్ని నాగుంబాములేనట. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే పక్కపొంటి సొరికెలకెళ్ళి తొంగి చూస్తున్నాయట భక్తులు బాగా వచ్చినరా లేదా అని. అవిటిని చూసి ఉరికేటోళ్ళు ఉరుకుడు, దేవుణ్ణి నిడిచిపెట్టి ఇవిటిని మొక్కేటోళ్ళు ఇవిటిని. రాజన్నకు పోటీకి వచ్చినాయా లేకపోతే బయట తిరిగితే జనం బతకనిస్తలేరని ఈడ నీడ పట్టుకుందామని వచ్చినాయా తెలియదు కానీ ఎవరిని గరిచి చంపుతాయని భయపడుతున్నారు గుడేళ్ళు కూడా. నిన్న పొద్దుగాల ఒక పాము, పొద్దు మీకు ఒక పాము, 2 దొరికినాయట. ఇక చూడు ఈ బండ సొరికెలకి వెళ్ళి ఎట్లా చూస్తున్నదో. అదే గుడిలున్న త్రిశూలం పెట్టి గెలికిండ్రు ఇటాటు, అయినా దొరకలే. ఆఖరికి పాలిష్ బండ పటక్కున వలగొట్టి అందులోకెళ్ళి తీసిండ్రు పామును. చూడు నాగుంబాం పిల్ల చిన్నగానే ఉన్నది కానీ కరిస్తే ఇసం బరాబరే ఉంటది. ఈ పరిస్థితి అవుతున్నది వేములవాడ రాజన్న గుళ్ళ. ఎప్పటికి పాములు పట్టేట ఆయన అందుబాటులోనే ఉండాలి. ఏడనన్న సొరికెలకెళ్ళి తలకాయ బయటికి వెళ్ళంగానే బండలు వలగొట్టి పట్టుకురావాలి. ఇగో ఇదే పనట. మరి అవి ఎట్లా పోతాయో ఏమవుతుందో కానీ పోరగాళ్ళు మాత్రం దడుచుకుంటున్నారు ఆ వీటిని చూసి. మస్తు నవ్వొచ్చినాయి కదా ఇలాంటి వార్తలు. ఇంకా చెప్దామంటే టైం అయిపోయింది. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.